జాతీయ రహదారుల కోసం భూసేకరణ విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడడంతో పాటు నిబంధనల మేరకు వీలైనంత ఎక్కువ పరిహారం అందేలా చొరవ తీసుకోవాలని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ ఉత్తర భాగాలకు ఒకే నెంబర్ కేటాయించేందుకు అవసరమైన చర్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందానికి అవసరమైన ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సీఎం తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి, భూసేకరణ, ఇతర సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని కలెక్టర్లను సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నందున భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావటం లేదని కలెక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. తరతరాలుగా వస్తున్న భూములను శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలని, రైతులను పిలిచి మాట్లాడి ఒప్పించాలని కలెక్టర్లకు సూచించారు. జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని రేవంత్ రెడ్డి కలెక్టర్లకు తెలిపారు. రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ ఉత్తర భాగాలకు ఒకే నంబర్ కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరగా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని ముఖ్యమంత్రి తెలిపారు. ఒకే నంబరు కేటాయింపునకు అవసరమైన ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. త్రిబుల్-ఆర్ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉత్తర భాగంలో భూసేకరణకు ఆటంకాలపై సీఎం ఆరా తీశారు. అలైన్మెంట్ విషయంలో కొందరు రైతులు వేసిన పిటిషన్పై హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత్ తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటరు దాఖలు చేయాలని కలెక్టర్కు ముఖ్యమంత్రి సూచించారు. నాగ్పూర్ విజయవాడ కారిడార్లో ఖమ్మం జిల్లాలో భూసేకరణ పరిస్థితిపై సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల్లో రహదారి వెళుతున్నందున పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తల్లాడ దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున ఖమ్మం నుంచి అశ్వారావుపేట జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలన్న ఎన్హెచ్ఏఐ సూచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని మంత్రి కోరారు. నాగ్పూర్ విజయవాడ కారిడార్ రహదారిపై పెద్ద గ్రామాలు చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని సూచించారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట్ల అండర్ పాస్లు నిర్మించాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరగా పరిశీలిస్తామని ప్రాజెక్టు సభ్యుడు అనిల్ చౌదరి తెలిపారు. జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు రైతులు వినియోగించుకునేలా గ్రావెల్ రోడ్లు నిర్మించాలని సీఎం సూచించగా పరిగణలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, విజయవాడ, నాగ్పూర్ కారిడార్ రహదారులకు అటవీ భూముల బదలాయింపు సమస్యగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సీఎం సూచించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. వివిధ శాఖల పరిధిలోని యుటిలిటీస్ తొలగింపునకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలని, ఏవైనా సమస్యలుంటే ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేసుకోవాలని సీఎం చెప్పారు. హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 వరుసల విస్తరణకు భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరగా 2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టుల సభ్యుడు అనిల్ చౌదరి తెలిపారు.